వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది మరో అరుదైన రికార్డ్. ఎన్టీఆర్ దేవరా జోరు మామూలుగా లేదు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దేవర కథ నాలా ఎన్టీఆర్ జాన్వీ కపూర్ లా ప్రతిష్టాత్మక మూవీ దేవర ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ అందించిన సంగీతం అంచనాలను మరింతగా పెంచేశాయి. 3 పాటలు ప్రేక్షకులను అలరించడంతో పాటు ఇప్పటికే విడుదలైన 2 ట్రైలర్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిలో దేవర గురించి ఆలోచన కలిగేలా చేయడం జరిగింది. అందుకే దేవర సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. యుఎస్ లో ట్రైలర్ విడుదలకు ముందే మిలియన్ల డాలర్ల వసూళ్లు ప్రీ సేల్ ద్వారా నమోదైన విషయం తెలిసిందే. సాధారణంగా ఏ తెలుగు సినిమాకైనా విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $1 మిలియన్ వసూళ్లు సాధించడం అంటే చాలా పెద్ద విషయం. అలాంటిది దేవర సినిమాకు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే $2 మిలియన్ల వసూళ్లు నమోదయ్యాయి. సినిమా విడుదలకు మరో 3 రోజుల సమయం ఉంది కనుక ఈ గ్యాప్ లో యుఎస్ లో మరింతగా ప్రీ సేల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అరుదైన రికార్డును సొంతం చేసుకున్న దేవర సినిమాకు విడుదల సమయం వరకు ఏ స్థాయిలో యుఎస్ లో వసూళ్లు నమోదవుతాయో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే యుఎస్ లో దాదాపుగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ కి చేరువైనట్లుగా సమాచారం అందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లు 50 కోట్లను మించాలని చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. కాస్త ఆలస్యంగా మొదలైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ కి ఓ రేంజ్ లో స్పందన దక్కింది. అందుకే ఖచ్చితంగా మొదటి రోజు రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసే అవకాశాలున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవర సినిమాకి ఉన్న బజ్ నేపథ్యంలో మల్టీప్లెక్స్ లోనే కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లోనూ అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతుంది. పైగా అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు వచ్చాయి కనుక భారీ వసూళ్లు సొంతం చేసుకోవడం ఖాయం. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లో ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో టాలీవుడ్ లో దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. దేవరతో పాటు చరణ్ సినిమాలోనూ జాన్వీ కపూర్ కనిపించబోతుంది. దేవర సినిమాకు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అదనపు ఆకర్షణగా నిలవబోతున్నారు. అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్లినేని దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొట్టిన దేవర వసూళ్లను ముందు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశాలు ఉన్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. పుష్పరాజ్ కౌంట్ డౌన్ షురు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగే. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో 2021లో వచ్చిన పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో పుష్ప ప్రభంజనం సృష్టించింది. అందుకే పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా సుకుమార్ రూపొందించనున్నారు. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టడంతో పాటు జాతీయ స్థాయి అవార్డును సైతం తెచ్చిపెట్టింది పుష్ప. అందుకే పుష్ప 2 తనకు చాలా ప్రత్యేకమంటూ అల్లు అర్జున్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే పుష్ప 2 సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఆగస్టు నుంచి డిసెంబర్ 6కి వాయిదా పడింది. కానీ డిసెంబర్ వరకు పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి కాకపోవచ్చని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ తాజాగా చిత్ర యూనిట్ డిసెంబర్ 6వ తేదీకి పుష్ప 2 విడుదల చేసి తీరుతామంటూ మరోసారి ప్రకటించారు. పుష్ప 2 సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని, మరో 75 రోజుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందనాకి పుష్ప 2లో మరింత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ను చేయించబోతున్నారనే టాక్ కూడా ఉంది. పుష్ప బడ్జెట్ తో పోలిస్తే పుష్ప 2 బడ్జెట్ దాదాపుగా 2 రెట్లు ఎక్కువగా అనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి పుష్ప 2ను పాన్ ఇండియా మించి ఉండేలా దర్శకుడు సుకుమార్ రూపొందించనున్నారు. రికార్డ్ స్థాయి వసూళ్లు
వసూళ్లు టార్గెట్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర మొదటి పార్ట్తో పోలిస్తే రెండో పార్ట్లో మరింత ఎక్కువగా ఉండబోతుంది. దర్శకుడు సుకుమార్ దాదాపు ఏడాది పాటు పుష్ప 2 స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. ముందుగా అనుకున్నట్లుగా కాకుండా చాలా మార్పులు చేసి ప్రేక్షకులను మెప్పించే విధంగా పుష్పను మించి వసూళ్లు చేసే విధంగా పుష్ప 2 సినిమాను రూపొందించినట్లుగా యూనిట్ సభ్యులు ధీమాగా చెప్తున్నారు. సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రమోషన్స్ హడావిడి మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి వచ్చిన పాటలు సినిమా బజ్ ను మరింతగా పెంచాయి. ముఖ్యంగా సూసేకి అగిరవ పాట మంచి స్పందన దక్కించుకుంది. వచ్చే నెలలో సినిమా నుంచి మరో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దసరా సందర్భంగా పుష్ప 2 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందనే వార్తలు ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ మత్తు వదలరా 2 OTT అప్డేట్. వారం ఆలస్యం. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. 2019లో వచ్చిన మత్తు వదలరాకి సీక్వెల్ గా రూపొందించిన మత్తు వదలరా 2 ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి శ్రీసింహ, సత్య, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు రితీష్ రాణా దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ దక్కడంతో మొదటి 4 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ నమోదయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని సత్య కామెడీ తెగ నవ్వించిందన్నారు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నానని చిరంజీవి అన్నారు. చిరంజీవితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం మత్తు వదలరా 2 సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ రివ్యూ ఇచ్చారు. సత్య కామెడీకి మహేష్ బాబు సైతం మంచి మార్కులు వేశారు. సినిమాపై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరగడంతో మెల్లమెల్లగా వసూళ్లు జోరు పెరిగింది. మత్తు వదలరా 2కి భారీ వసూళ్లు నమోదవుతున్న నేపథ్యంలో OTT స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాలు ఈ మధ్యకాలంలో థియేటర్ రిలీజ్ తర్వాత 4 వారాలకే OTTలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లో చూడలేని వారు OTT స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా సైతం థియేటర్లో ఆడుతున్న ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చుని చూసి హాయిగా నవ్వుకోవడం కోసం OTT స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న దేవరా సినిమా విడుదలయ్యే వరకు ఈ సినిమా వసూళ్లు జోరు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈలోపు ఎలాగో OTTలో సినిమా రాదు, కానీ దేవరా సినిమా రిలీజ్ తర్వాత వెంటనే OTT స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.